జానకికి ముగ్గురు పిల్లలు. వినోద్, ప్రమోద్ అనే ఇద్దరు అబ్బాయిలు, కవిత అనే ఒక అమ్మాయి. తండ్రి లేని ఆ పిల్లలను జానకి అల్లారు ముద్దుగా పెంచింది. వాళ్ళకి ఏ ఇబ్బంది ఎప్పుడూ రానివ్వలేదు. తల్లి, తండ్రి రెండు బాధ్యతలను కూడా ఆమె తీసుకుంది. అలా కాలం గడుస్తున్న కొద్దీ ముగ్గురు పిల్లలు పెద్దయ్యారు. వినోద్, ప్రమోద్ కి మంచి కంపెనీల్లో జాబ్ వచ్చింది. అక్కడ ఆ యజమాని ఇద్దరు చెల్లెలైన మాన్సీ, సుప్రియలతో వీరిద్దరికి ప్రేమ కుదిరింది. జానకి ఇద్దరు అమ్మాయిలు నచ్చారు. ఇక అందరి సమ్మతితో పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. అమ్మా, నేను అన్నయ్యల పెళ్లిళ్ళకి గౌన్ వేసుకుంటాను. పెళ్లి మాకు, నీకు కాదు. ఏదో నీ పెళ్లిలా తయారవుతానంటున్నావు. లేకుంటే ఏంటి? అయినా వేస్ట్ ఖర్చు ఎందుకు? అవసరం లేకుండా నీ చీరలో ఏదో ఒకటి ఇవ్వమ్మా, తనే కట్టుకుంటుంది. మీ ఇద్దరి ఒక్కగానొక్క చెల్లి తనకు అడిగే హక్కు ఉంది. ఇక జానకి తన దగ్గరున్న డబ్బుతో కవితకి గౌన్ కొంది. పెళ్లి రోజు రాని వచ్చింది. ఇద్దరు కోడలు అత్తారిల్లు వచ్చారు. కొన్ని రోజులు అలా గడిచాయి. ఒకరోజు, ఇక నా కూతుర్ని కూడా ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యతలు తీరుతాయి. నాకున్న ఈ ఆస్తమాతో ఎన్నాళ్ళు బతుకుతానో ఏంటో తెలీదు. అప్పుడే జానకి ఇద్దరి కోడలు అక్కడికి వస్తారు. మీ అమ్మ కూతుర్ల ముచ్చట్లయిపోతే ఇంటి పనులు మొదలు పెడతారా? లేకుంటే ఏంటి? మేమిద్దరం వంటింట్లో పడి రోజంతా వంట చేయాలా? మీరు మాత్రం అలా కూర్చొని ఉంటారా? ఏ కవిత, వెళ్ళి వంటింట్లో గిన్నెలున్నాయి తోము, తర్వాత వెళ్ళి వంట కూడా చేయి. గొప్పింటి ఇద్దరి కోడళ్లు అత్త, ఆడపడుచులతో పనులు చేపించడం మొదలుపెట్టారు. డబ్బున్న ఇంటి నుంచి వచ్చినా వాళ్లకు డబ్బాస మాత్రం ఎక్కువగా ఉంది. చూడండి, అత్తయ్య కవితను మరీ ఎక్కువగా ప్రేమిస్తోంది. రేపు తన బంగారం అంతా కవితకే ఇచ్చేస్తుంది. ఏదో ఒక రోజు ఈ ఇల్లు కూడా కవిత పేరునే రాసేస్తుంది. ఆ భయం నాకుంది. అంత దూరం రాకుండా ఏదో ఒకటి తేల్చుకోండి. లేకుంటే ఏంటి? డబ్బు ఎప్పుడు ఎవరినెలా మారుస్తుందో. ఇద్దరు కోడళ్లు వాళ్ళ భర్త మనసులో అనుమానాలు బీజాలు నాటారు. ఇక ఆ తర్వాత రోజు వినోద్, ప్రమోద్ వీళ్ళమ్మ పట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చారు. అమ్మా, ఈ పేపర్ మీద సంతకం పెట్టు. ఏం పేపర్స్ అవి? అందులో ఏముంది? మీకేమన్నా అయితే ఈ ప్రాపర్టీ అంతా మాకొస్తుందని. నేను బతికుండగా అలా కానివ్వను. అమ్మా, నా గురించి బాధపడకు. అయినా నేనిప్పుడు పెద్దదాన్నయ్యాను. ఏం ఆలోచించకుండా సాయం చేసాయి. తన కూతురి మాటలు విని జానకి ఆ పేపర్స్ పై సైన్ చేసింది. ఇక మాన్సీ, సుప్రియలు కాస్త శాంతించారు. ఒకరోజు ఇద్దరు అన్నతమ్ములు ఆఫీస్ పనిపై బయట టౌన్ కు వెళ్లారు. కవిత ఇద్దరు వదన్లు కిట్టి పార్టీకి వెళ్లారు. అప్పుడు సడన్ గా జానకి ఆరోగ్యం పాడవుతుంది. ఇద్దరు వదన్లు ఫోన్ తీయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, నువ్వు బాధపడకు, నేనిప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తాను. కవిత ఆటో కోసం చూస్తుంటుంది. తిరిగి తాను వచ్చేలోపు జానకి శ్వాస ఆగిపోతుంది. తన తల్లి మృతి కవితకు తీరని లోటు. తన దుఃఖం అంతటితో ఆగలేదు. తన ఇద్దరు వదినలు తను ఊహించనిది చేశారు. లేదు వదినా, నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళను. ఈ ఇంట్లో మా అమ్మ జ్ఞాపకాలున్నాయి. కానీ నువ్వు వెళ్లి తీరాల్సిందే. ఎందుకంటే ఈ ఇల్లు మేము అమ్మేస్తున్నాం. మీరలా ఎలా చేస్తారు వదినా? నేనుండగా ఈ ఇల్లు అమ్మనివ్వను. ఇది మా అమ్మ జ్ఞాపకం. దయచేసి అలా చేయకండి. నీ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. మీ అమ్మ తన ఇద్దరు కొడుకుల పేరు మీద ఇల్లు రాసేసింది. ఆ రోజు వీలునామాలో వాళ్ల పేరునే రాపించుకున్నారు. కవిత పేరు చేర్చలేదు. ఇక ఏం చేయాలో కవితకు తోచలేదు. కవిత ఆ ఇల్లు వదిలి తన వదినలతో వెళ్ళింది. కవిత ఎప్పుడూ వాళ్ళమ్మని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది. అహో, ఇంకెన్నాళ్ళు ఏడుస్తూ కూర్చుంటావు? ఇక ఈ డ్రామా ఆపి ఇంటి పనులు చెయ్యలు. నీకే చెప్తున్నా, అర్థమవుతుందా? అరే ఇగలే, వంటగదిలో గిన్నెలు పడున్నాయి, వెళ్ళి వాటిని తోము. తర్వాత బట్టలు ఉతికాయి. అన్నిటికంటే ముందు టిఫిన్ తయారు చేయి అందరికి. ఏంటి, అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ మాట వినుకుంటే ఇంట్లో నుంచి పంపించేస్తారు. నేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇక కవిత రోజంతా పని చేసుకుంటూ, కుదిరినప్పుడు చదువుకుంటూ అర్ధరాత్రి వరకు మెలుగుతూ ఉంటుంది. ఒకరోజు ఇంట్లో ప్రమోద్, వినోద్ల బిజినెస్ పార్టీ జరుగుతుంది. వాళ్ళ క్లయింట్స్ తో పాటు వాళ్ళ భార్యలు కూడా వస్తారు. అక్కడ తయారీ అంతా కవితనే చూసుకుంటుంది. అప్పుడు పార్టీలో ఒక ఆవిడ ఇలా అడుగుతుంది మాన్సీని. ఈ అమ్మాయి ఎవరు మాన్సీ? తను మప్పాని మనిషి. అది విన్న కవితకు బాధేస్తుంది. ఇక తను ఎవరికి చెప్పకుండా ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుంది. కానీ తనకెక్కడా ఆశ్రయం దొరకదు. ఫుట్పాత్ పై ఉంటూ అడుక్కుంటూ జీవిస్తూ ఉంటుంది. కానీ చదువును మాత్రం వదల్లేదు. రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తన కష్టం ఫలించి తను పెద్ద ఆఫీసర్ అవుతుంది. అడుక్కునే పేద ఆడబిడ్డ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవుతుంది. అలా గడుస్తూ ఉండగా ఒకరోజు, ఓరి దేవుడా, మనం నాశనం అయిపోయాం. అరే ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు?
మన భర్తల ఆఫీస్లో పోలీసుల రైడ్ జరిగింది. వారిని అరెస్ట్ చేశారు. ఇంకా అంతా జప్తు చేశారు. ఆఫీస్ కి సీల్ కూడా పడింది. ఇక గార్డ్ చెప్పాడు టీం ఇక్కడికే వస్తుందట. మనకేం తెలుసు ఈ ఇద్దరు ఇలాంటి పనులు చేస్తున్నారని? అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? ఫుట్పాత్ పైకి. ఎవరి శాపం తగిలిందో ఏమో ఇలాంటి రోజులు చూడాల్సి వచ్చింది. అప్పుడే పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళ ఇల్లు కూడా సీల్ చేస్తారు. వీళ్ళిక్కడ రోడ్డును పడగా అక్కడ కవిత సర్కారీ ఇంట్లో ఉంటుంది. తను తన అన్నల గురించి పేపర్లో చదివి తెలుసుకుంటుంది. ఇక వాళ్ళని కలవకుండా ఉండలేక తన కారులో వెళ్తూ ఉండగా తన ఇద్దరి వదినలను ఫుట్పాత్ పై చూసి అక్కడికొచ్చి, వదినా మీ ఇద్దరు ఇక్కడ? ఇదంతా ఎలా జరిగింది? నేనిప్పుడే పేపర్లో చూసా మీకు ఇలా జరిగిందని. ఏమైంది అసలు? ఇదంతా మా కర్మ ఫలితం కవిత. నీ పట్ల చేసిన దానికి మాకిలా జరగాల్సిందే. మమ్మల్ని క్షమించమ్మా కవిత. హా కవిత, మమ్మల్ని క్షమించు. మీరు బాధపడొద్దు. వచ్చి నా బండెక్కండి. నా ఇంటికి వెళ్దాం. నీ బండా? నీ ఇల్లా? హా, నేనిప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని. నా ఇద్దరి అన్నలను విడిపించడానికి ఏదైనా చేస్తాను నేను. సంతోషంతో కవితను హత్తుకున్నారు ఇద్దరు వదినలు. ఇక కవిత వాళ్ళ అన్నయ్యలకు జామీన్ ఇప్పించింది. ఇకపై తప్పుడు పనులు చేయమని వాళ్ళు ఆమెకు మాటిచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరు గొప్పింటి వదినలు తన పేదింటి ఆడబిడ్డ గొప్ప మనసు ముందు తల వంచారు. ఇప్పుడు ఆ పేద ఆడబిడ్డ వాళ్ళందరికన్నా ధనవంతురాలు. సీమ మరియు రాధ సొంత అక్క చెల్లెళ్ళు. కానీ ఇద్దరు స్వభావాల్లో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. రాధాకి చాలా వినయం, కానీ సీమాకి చాలా అత్యాశ. కాలేజ్ అయిపోయాక తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లిళ్లు చేయాలనుకుంటారు. సీమ వయసులో పెద్దది కాబట్టి ముందు తనకి సంబంధాలు చూస్తుంటారు. ఒకరోజు సీమ మరియు రాధ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి కూర్చునుంటారు. అమ్మా సీమా, నేను నీకోసం ఒక అబ్బాయిని చూశానమ్మా. ఇదిగో అతని ఫోటో చూడు. నాన్నా, అబ్బాయి ఎంతవరకు చదువుకున్నాడు నాన్నా? వాళ్ళ ఇల్లు కుటుంబం ఎలాంటిది? నేను తక్కువ చదువుకున్నవాణ్ణి గాని పేదవాణ్ణి గాని అస్సలు పెళ్లి చేసుకోను. అరే సీమా, అబ్బాయి బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. బాగా డబ్బున్నవాళ్లే అమ్మా. వాళ్ళకి దేనికి లోట్లేదు. అలా అయితే ఓకే నాన్నా, ఈ సంబంధం నాకిష్టమే. నిశ్చయించిన ముహూర్తానికే సీమా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సీమా పెద్ద కూతురు కాబట్టి తండ్రి తన పెళ్లిని చాలా ఘనంగా చేస్తాడు. ఆయన స్థాయి కంటే ఎక్కువ ఖర్చు పెడతాడు. దాంతో ఆయనకి చాలా అప్పులు కూడా అవుతాయి. కొద్ది రోజుల తర్వాత రాధాకు కూడా పెళ్లి వయసు వస్తుంది. ఒకరోజు, విను, నేను రాధాకు కూడా ఒక సంబంధం చూశానే. కానీ వాళ్ళు సీమా వాళ్ళ అత్తగారిలాగా ధనవంతులు కాదు. కానీ పట్నంలో వాళ్ళకి ఒక ఇల్లు మరియు ఒక కిరాణా షాప్ ఉంది. వాళ్ళ కుటుంబం చాలా మంచిదే. మన రాధ అక్కడ సంతోషంగా ఉంటుందా అండి? హా, ఎందుకుండదే. నేను కూడా రాధా పెళ్ళి సీమా పెళ్ళిలాగా చాలా ఘనంగా చేద్దాం అనుకున్నా. కానీ డబ్బులు సమస్య ఉంది కదా. పెద్ద పెద్ద సంబంధాలు చూశాను. కానీ డబ్బు సమస్య వల్ల ముందుకు వెళ్ళలేకపోయాను. కానీ ఈ సంబంధం చాలా బాగుంది. అప్పుడే రాధ అక్కడికి వస్తుంది. ఆమె తల్లిదండ్రులు మాట్లాడుకున్న మాటలన్నీ వింటుంది. మీరేం కంగారు పడకండి నాన్నా. మీరు ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. నాకు కేవలం మీ ఇద్దరి ఆశీర్వాదం ఉంటే చాలు నాన్నా. రాధా మాటలు విని తన తండ్రికి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. రాధా పెళ్లి నిశ్చయించిన ముహూర్తానికి చాలా సాదాసీదాగా జరిగిపోతుంది. రాధా అత్తగారింట్లో కేవలం అత్తగారు మాత్రమే ఉంటుంది. ఆమె తరచుగా అనారోగ్యంతో ఉండేది. రాధా వచ్చి రాగానే అన్ని బాధ్యతలు తీసుకుంటుంది. రాధా రోజంతా ఇంట్లో పని చేసుకుని టైం దొరికినప్పుడల్లా షాప్ పనుల్లో తన భర్తకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అటు సీమా జీవితం చాలా సుఖంగా గడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు షాపింగ్, అప్పుడప్పుడు కిటీ పార్టీ, తన టైం అంతా వీటికే అయిపోతూ ఉంటుంది. ఒకరోజు రాధ మరియు తన భర్త షాప్లో ఉంటారు. కార్లోంచి సీమా మరియు ఆమె భర్త దిగుతారు. సీమా చేతిలో స్వీట్ బాక్స్ ఉంటుంది. ఇద్దరు షాప్లోకి వెళ్ళి సీమాకి స్వీట్ బాక్స్ ఇస్తూ ఇలా అంటారు. మీ బావగారు ఈరోజే ఈ కారును కొన్నారు. 20 లక్షల కారిది. నేను ఈ శుభవార్త నీకు చెప్దామని వచ్చానే. నిజానికి రాధాని ఏడిపించేందుకే సీమ తన కారుతో అక్కడికి వస్తుంది. కానీ అమాయకపు రాధ ఆ విషయాన్ని గ్రహించలేకపోయింది. కానీ రాధా భర్త అనిల్కి ఈ విషయం అర్థమవుతుంది. సీమ మరియు తన భర్త వెళ్ళిపోగానే అనిల్ ఇలా అంటాడు. మీ అక్క ఇక్కడికి శుభవార్త చెప్పడానికి రాలేదు. బదులుగా మనని ఏడిపించడానికి వచ్చింది. తనకి తెలుసు కదా మనకి కారు కొనుక్కునే స్తోమత లేదని.
అందుకే తన కొత్త కారు చూపించి మనని ఏడిపించాలనుకుంది. అలా ఏం లేదండి. తను మనల్నెందుకు ఏడిపించాలనుకుంటుంది? అది నిజమే కదా. తనకి తెలుసు కదా నాకొక చిన్న షాప్ ఉందని, నేను కారు కొనలేనని. కానీ తన భర్త ఏమో బ్యాంకులో పెద్ద ఆఫీసర్ కదా. ఎవరన్నారండి మీరు ఎప్పటికీ కారు కొనలేనని? మీరు ఖచ్చితంగా కారు కొంటారు. అరే, సీమా భర్త బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. అలా చూస్తే అతను బ్యాంక్లో వర్కర్. బ్యాంక్ చెప్పినట్టే పనిచేయాలి. కానీ ఇక్కడ మీరే ఓనర్. మీరు ఎలా కావాలంటే అలా మీ ఇష్టం వచ్చినట్లు పని చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. నేనెప్పుడు మీకు తోడుగా ఉంటానుగా. చూస్తూ ఉండండి, కొద్ది రోజుల్లోనే మీరు ఒక్క కారు కాదు 10 కార్లు కొంటారండి. అతను చింతలన్నీ వదిలి చాలా కష్టపడుతూ ఉంటాడు. అతను రోజూ ఉదయం 7 గంటలకి షాప్ ఓపెన్ చేసి రాత్రి 10 గంటల వరకు షాప్ వద్దనే ఉండేవాడు. మధ్యాహ్నం రాధా కూడా హెల్ప్ చేయడానికి షాప్కి వస్తూ ఉంటుంది. రాధా మరియు అనిల్ ఇద్దరూ సౌమ్యులు. కస్టమర్స్తో చాలా మర్యాదగా మాట్లాడతారు. దాంతో ఎవరైనా ఒక్కసారి వాళ్ళ దగ్గర సామాన్లు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ వచ్చేవారు. కస్టమర్స్కి ఎక్కువ ధరలో మంచి సరుకులు ఇచ్చేందుకు రాధా మరియు అనిల్ ఒక మంచి ప్లాన్ వేస్తారు. వాళ్ళు షాప్కి సామాన్లు పట్నం నుండి కాకుండా వాళ్ళు ఢిల్లీ మరియు ముంబై లాంటి పెద్ద సిటీల నుండి తెప్పించేవారు. కస్టమర్స్కి కూడా మంచి సామాన్లు దొరికేవి మరియు షాప్కి లాభం కూడా ఎక్కువే వచ్చేది. అలా మెల్లమెల్లగా కొద్ది నెలల్లోనే అనిల్ రాధా పేరుపై కొన్ని సామాన్లు, పండ్లు, కూరగాయలు, పాలు అన్నీ కలిగిన షాప్ ఓపెన్ చేస్తాడు. దాని పేరు రాధా గ్రోసరీస్ మార్ట్ అని పెడతాడు. ఇప్పుడు అనిల్ మరియు రాధాకి పట్నంలో చాలా గ్రోసరీ మార్ట్లు ఉన్నాయి. ఇప్పుడు నగరంలోని పెద్ద మనుషుల్లో వీళ్ళు కూడా ఒకరు. రాధా అత్తగారైతే ఆనందంతో చాలా పొంగిపోయి ఇలా అంటుంది. నా కోడలా, నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపమేనే. నువ్విక్కడికి వచ్చావు. చూడు, మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళామో. నువ్వు మట్టిని ముట్టుకుంటే చాలు బంగారం అవుతుందే. ఒకరోజు అనిల్ కొత్త కారు తీసుకుని వస్తాడు. అరే, మళ్ళీ కొత్త కారు తెచ్చారా? నేనేమి చేయట్లేదు. నీ మాటలే నిజమవుతున్నాయి. ఏం మాటలు? అరే, నువ్వే అన్నావు కదా నేను ఒక్క కారు కాదు 10 కార్లు కొంటానని. చూడు, వాటిల్లో 7 అయితే వచ్చేసాయి కదా. రాధా నవ్వుకుంటుంది. పద, ఇదే ఆనందంలో మీ అక్క వాళ్ళ ఇంటికెళ్ళి స్వీట్స్ ఇచ్చొద్దాం. ఇద్దరూ స్వీట్స్ తీసుకుని సీమా ఇంటికి వెళ్తారు. కార్ నుండి దిగి ఇద్దరూ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళేసరికి లోపల సీమా మరియు తన భర్తకి గొడవ జరుగుతూ ఉంటుంది. అరే, నేను అడుగుతున్నది అసలు అవసరమేంటి బ్యాంకులో దొంగతనం చేయడానికి? నీకు బెయిల్ తెప్పించేందుకు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. నీకు బ్యాంక్ జాబ్ కూడా పోయింది. ఇంట్లో ₹1 కూడా లేదు. ఇల్లు, బండి అన్నీ తాకట్లో ఉండిపోయాయి. నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల అన్నీ మట్టిలో కలిసిపోయాయి. నేనేమైనా నా కోసం బ్యాంకులో దొంగతనం చేశానా? నీకోసమే చేశానుగా. నువ్వే పార్టీస్ చేసుకున్నావు, షాపింగ్లు అన్నావు. ఇప్పుడు చూడు, అంతా నీ వల్లనేనే. చూడండి, ఎక్కువ మాట్లాడొద్దు. వేరే ఇంకెవరైనా అయితే ఇప్పటికీ మిమ్మల్ని వదిలి పుట్టింటికి వెళ్ళిపోయేది. అయితే నువ్వు కూడా వెళ్ళొచ్చుగా. ఎవరాపారు నిన్ను? మా పుట్టింటి వాళ్ళ పరిస్థితి బాగోలేదని తెలిసి కూడా మీరు ఇలా అంటున్నారు కదా అండి. వాళ్ళు అలా గొడవ పడుతూనే ఉంటారు. అప్పుడే వాళ్ల చూపు అనిల్ మరియు రాధపై పడుతుంది. సీమా వచ్చి రాధని గట్టిగా పట్టుకుంటుంది. అరే, మీరెప్పుడొచ్చారు? నేను మీరేం చెప్పనక్కర్లేదు. మేమన్నీ విన్నాం, మాకు అర్థమైంది. ఈ నెల మీరు కొత్త గ్రాసరీ స్టోర్ ఓపెన్ చేస్తున్నారని విన్నాను. నన్ను మీరు అక్కడ మేనేజర్గా పెట్టుకుంటే చాలా పెద్ద సహాయం చేసినట్టు అవుతుంది. మా పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. మీ నుంచి దాచేదేముంది? మాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అనిల్ మరియు రాధ ఒకసారి ఒకరినొకరు చూసుకుని ఇక సీమా భర్తకి ఓకే చెప్తారు. అప్పుడు సీమా పొగరు మొత్తం తగ్గిపోతుంది. ఒకప్పుడు తనకి డబ్బు ఉందని ఏడిపించాలనుకుంది. కానీ ఇప్పుడు వాళ్లే సహాయపడుతున్నారు. ఎప్పుడూ డబ్బును చూసుకుని పొగరుగా వ్యవహరించకూడదు అని తనకు అర్థమవుతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే
కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూ